చూస్తున్నారు కదా ఎలాగుందో. లోపల వెళ్ళి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఎలాగుందో. లోపల వెళ్ళి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే కూర్చోడానికి ఇలా కూర్చోవడానికి తెలుసు కదా, ఇది కూడా అదే సేమ్ అలాగే ఉంది. లోపలికి కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే బిందెలు పెట్టుకోవడానికి ఇక్కడైతే బిందెలు పెట్టుకుంటాము. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పొయ్యి అన్నం వండుకుంటాం ఇక్కడే. చూస్తున్నారు కదా ఎలాగుందో. ఇప్పుడు లోపల చూస్తున్నాం కదండి ఫ్రెండ్స్. లోపల అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చుట్టుపక్కల చూపెట్టరా మా సబ్స్క్రైబర్స్కి ఎలాగుందో. ఇదైతే ఇంకొకటి పొయ్యి ఫ్రెండ్స్. చూస్తున్నారా, వర్షం వస్తే ఇక్కడ వండుకుంటాము, వర్షం రాకపోతే అక్కడ వండుకుంటాము. ఇదైతే ఇంకా ఇలా కూర్చొని ఉండడానికి ఇది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అలాగే ఇట్లా తీసుకెళ్ళి ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మిరపకాయ నూరుకోవడానికి ఈ రాయి ఉపయోగిస్తాం మేము ఎక్కువ. అంటే మిరపకాయ ఇలాంటి రాయిలతోనే నూరుకుంటాము. ఈ చెక్క ఇది దేనికైనా ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడైతే మామూలు చెక్క వేసుకొని బిందెలు కానీ గ్లాసులు జగ్గులు పెట్టుకోవడానికి ఇట్లా కొట్టున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. అలాగే మీకు ఒక అద్భుతం చూపెడతాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసేయండి, అర్థం చూడండి. దూకోవడానికి ఇలాంటి దగ్గర కూర్చొని స్టైల్ దగ్గర కూర్చొని బాగా దూకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో. అలాగే మాకు బయట చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మీకు బయట ఎలా కనిపిస్తుంటుందో అనేది మీకు ఈ వీడియో చూపెడతాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రంగు అయితే వైట్ రంగు వేస్తున్నాము. చాలా బాగా కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. మా గిరిజన గ్రామంలో ఎక్కువ మట్టి ఇల్లు ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్. బాగా మట్టి ఇల్లు దగ్గరే ఉంటారు, ఎందుకంటే ఎండ కదా. ఈ టైంకి ఎక్కువ ఎండ కాబట్టి మట్టి ఇల్లు దగ్గర ఉంటేనే చల్లగా ఉంటుంది. ఇటు నుంచి అయితే ఇక్కడ కూర్చోడానికి లైట్ వచ్చిన వాళ్ళు, చుట్టలు వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా చూస్తున్నారు కదా, చల్లగా ఉంటుంది, మంచి గాలి తగులుతుంటుంది, గాలి పడుతుంది. అలాగే ఆ చుట్టుపక్కల చూసేదాం అండి. మా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో మీకు చూపెడదాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా చుట్టుపక్కల ఇలా ఉంటుంది.